అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప సీక్వెల్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఈ సినిమా మరింత భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకువస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ అందుకోవాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇక అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కూడా ఉండాలి అని నిర్మాతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగానే కొనసాగుతుంది. దర్శకుడు సుకుమార్ మేకింగ్ విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఏమాత్రం వదిలిపెట్టడం అని చాలా మంది నటులు చెబుతూ ఉంటారు. ఇక ఆయనతో నటించడం కూడా మంచి అనుభూతిని ఇస్తుంది అని పూర్తి స్థాయిలో నటుడిగా కూడా సంతృప్తి చెందుతామని చాలా మంది అంటారు. ఇక పుష్ప పార్ట్ 2లో ఊహించిన సన్నివేశాలు కూడా గట్టిగానే ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుంది అని సమాచారం. సుకుమార్ ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు చూడబోయే పుష్ప పార్ట్ 2 మరొక లెక్క అనే విధంగా ఉంటుంది అట. ఇక ఇంటర్వెల్ బ్యాంకులోని జాతరకు సంబంధించిన సీన్లు కూడా ఉంటాయి అని సమాచారం. ఒక ఐటెం సాంగ్ అలాగే యాక్షన్ ఎపిసోడ్ తో కూడిన సన్నివేశాలు కూడా ప్రేక్షకుల చేత విజిసి వేస్తాయట. దాదాపు 25 నిమిషాల పాటు ఉండే ఆ ఎపిసోడ్ కోసం మేకర్లు 30 రోజులు పైగానే కష్టపడినట్టు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్లు కూడా దాదాపు 50 కోట్ల రేంజ్ లోనే ఖర్చు చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా కీలకం కానుంది. అందుకే ఏమాత్రం రాజీ పడకుండా కష్టపడినట్టుగా అర్థమవుతుంది. ఇక అల్లు అర్జున్ అర్ధనారీశ్వరి అవతారంలో విలన్స్ ను ఓచకోత కోయడమే కాకుండా ఉగ్ర రూపంలో స్టెప్పులు వేసిన విధానం కూడా మధ్య పోగొట్టేలా ఉంటాయని అర్థమవుతుంది. ఇక లీకులకు ఏమాత్రం తావివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లీకులు అయితే గట్టిగానే వచ్చాయి, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అసలు అలా జరగడం లేదు. కాబట్టి మేకర్లు కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఆగస్టులో రాబోతున్న విషయం మనందరికీ తెలిసింది. మరి అంచనాలకు తగ్గట్టుగా పుష్ప పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ను అందుకుంటుందో లేదో చూడాలి.